ధర్మస్థల దారుణాల్లో కొత్త అంకం ఏంటయ్యా అంటే, దేవుడు తనని తాను కాపాడుకున్నాడన తన మీద వచ్చినటువంటి ముద్రను తనే చెరుపుకున్నాడు అనుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వము నాటకం ఆడింది, పోలీసులు నాటకం ఆడారు, అందరూ నాటకం ఆడారు. ఇవాళ తేలింది ఏంటి? ఒకటి ఆ భీమా అనేటటువంటి వాడు చివరికి అయ్యా నాకేం సంబంధం లేదు, 2023 నుంచి నాతో చెప్పిస్తున్నారు, ఇది నా మీద ఒత్తిడి తెస్తే నేను ఇట్లా వచ్చి చెప్పాను. అలాగే సుజాత ఫస్ట్ అతను మాట్లాడిన దానికి ఇక్కడ ఏంటి సైమల్టేనియస్గా జరిగింది. ఒక అతను ముందు సమీర్ అనేటటువంటి వ్యక్తి తనకు సంబంధించి ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వీడియోస్ చేస్తూ ఉంటాడు, ముస్లింలకు అన్యాయం జరుగుతుందని ప్రచారం చేస్తుంటాడు, హిందువులే అన్యాయం చేస్తున్నారని ప్రచారం చేస్తుంటాడు. అతని యూట్యూబ్ ఛానల్లో ఈ ధర్మస్థలంలో దారుణాలు అన్నటువంటిది వీడియో ప్రొజెక్ట్ చేయటం, అది బాగా వైరల్ చేశారు. ఆ తర్వాత భీమా అనే వ్యక్తి వచ్చి ఏకంగా మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి ఎముకలు అయ్యి చూపించి నేను తవ్వి తీసుకొచ్చాను, నేనే పాతి పెట్టానని చెప్పడం. ఆ తర్వాతన ప్రభుత్వం సిట్ వేయటం, ఇవన్నీ జరిగిపోయినాయి. వీళ్ళ స్కెచ్ ఏంటంటే సాధారణంగా శైవ క్షేత్రాల దగ్గర చాలామంది అక్కడ చచ్చిపోదాం అనుకుంటారు, శైవైక్యం అవుతాం అన్నటువంటి, అక్కడే పాతమంటారు. అట్లా పాతినటువంటి ఎముకల్ని తీసి ఇదే పెద్ద హత్యాకాండ జరిగిందని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ అదృష్టవశాత్తు ఇతను చెప్పిన ప్లేసు అట్లాంటి శ్మశానం ప్లేసు సపరేట్ అనమాట. శ్మశానంది చెప్తే ఊరుకోరు కాబట్టి అడవిని చెప్పాడు. ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు బయటపడినటువంటి విషయం ఏంటి? మొన్న భీమా అడ్డం తిరిగాడు, లేదు నాకు సంబంధం లేదు ఎవరో చెప్పించారని. ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ తెర మీదకి వచ్చింది ఏంటంటే, నిన్ననే చెప్పుకున్నాం, సుజాత భట్ కూడా అనన్య భట్ అనే అమ్మాయి లేదు, ఆమెకి అన్నీ వెతికితే ఏమీ లేదని తేలింది. అట్లాగే ఆమెకి సంబంధించి మరొక విషయం బయటపడింది. ఆమె చెప్పిన స్కూల్ కానీ ఆవిడకి ఎప్పట్లో ఏదో ఏది కోమాలో ఉన్నానని చెప్పింది అంతా పచ్చి అబద్ధమని తేలింది దర్యాప్తులని. ఇప్పుడు ఆమె అర్జెంటుగా యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తా, నా చేత చెప్పించారు అట్లాగా, నేను దానికి ఏ డబ్బులు తీసుకోలేదు, మా తాత ముత్తాతల ఆస్తి మా వాళ్ళు ధర్మస్థలకి రాసేశారు, రాతకోతలు ఏం లేకుండానే ఇచ్చేశారు, ఆ భూమి దక్కించుకోవాలంటే నువ్వు ఇట్లా చెప్తే నీ భూమి నీకు వస్తుందని చెప్పి కొంతమంది వచ్చి నాతో చెప్పి ఇట్లా చెప్పమన్నారు. వాళ్ళే నాకు ఇట్లా అనన్య భట్ అనే కూతురు ఉంది, అప్పటి నుంచి మాయమైపోయిందని చెప్పమన్నారు, 2003 నుంచి మాయమైపోయిందని చెప్పమన్నారు, అదే నేను చెప్పాను అన్నటువంటి పాయింట్ ఆమె చెప్పుకుంది. ఇప్పుడు తెలుస్తోంది నేను ఎంత తప్పు చేశాను, క్షమించండి అంట. అంటే ఓవరాల్గా ధర్మస్థల వ్యవహారంలో ఎవరో చేశారు. నిజంగా శివుడు తనని తాను తన పవిత్రతను, అంటే అప్పట్లో కంచి జయేంద్ర సరస్వతి గారి ఇష్యూలో కూడా ఇట్లాగే తప్పుడు ప్రచారం చేశారు, భారీ ఎత్తున చేశారు. చివరికి భగవంతుడి దయ వల్ల ఆయనదేమీ లేదని తేలింది. ఇప్పుడు భగవంతుడి మీదనే ముద్ర వేశారు. ఆ ప్రదేశంలో తనని తాను కాపాడుకోవాల్సి వచ్చింది. చివరికి నిజాలు వాటంతట అయ్యే బయటకు వస్తున్నాయి. కానీ ఇప్పటికైనా నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఏం చేయాలి? దాంట్లో వాళ్ళు ఎవరైతే ఆ కుట్ర చేసింది ఎవరు, వీళ్ళిద్దరితో అట్లా చెప్పించింది ఎవరు, వాళ్ళందరినీ తేల్చాలి, వాళ్ళందరినీ జైలు పాలు చేయాలి, వాళ్ళందరినీ ఉరి తీసినా తప్పులేదు. ఎందుకంటే కోట్లాది మంది భక్తుల మనోభావాన్ని గాయపరిచినటువంటి అంశం. కొంతమంది మిత్రులు చెప్తున్నారు, రోజుకి 50,000 మందికి అన్నదానం చేసేటటువంటి అతిపెద్ద పవిత్ర క్షేత్రంలో జనం తగ్గిపోయారు ఈ ఇంపాక్ట్ తర్వాత అన్నట్టు. దాన్ని బట్టి వాళ్ళ కోరిక అయితే నెరవేరింది. ఇప్పుడైనా సరే దానికి ఏంటి పరిష్కారం అనేది ఆలోచించాల్సి.